పిల్లలు ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ జిత్తులు మారి నక్క. పూర్వం ఒక అడవిలో ప్రమాదకరమైన నక్క ఒకటి ఉండేది. అడవిలోని అన్ని జంతువులు దానికి భయపడేవి. కాలక్రమేణా ఆ నక్క వృద్ధుడిగా, బలహీనుడిగా మారిపోయింది. వేటాడటం కష్టమైంది. అందుకే సులభంగా ఆహారం దొరకాలని ఒక పథకం వేసుకుంది. ఒక మునిలా ప్రవర్తించడం మొదలుపెట్టింది. పగలంతా జపిస్తూ ధ్యానం చేస్తున్నట్టు నటించేది. జంతువులన్నీ నక్క నిజంగా మారిపోయిందని అనుకున్నాయి. కానీ నక్క చాలా తెలివైనది. పగలంతా జంతువులను మోసం చేసి రాత్రుళ్ళు వేటాడేది. అదే అడవిలో 2 కుందేళ్లు ఉండేవి. అవి మంచి స్నేహితులు. ఒకరోజు అవి ఒక దుంప కోసం గొడవ పడ్డాయి. ఆ గొడవ చాలాసేపు కొనసాగింది. పరిష్కారం కనపడలేదు. అప్పుడు ఆ కుందేళ్ళు నక్క దగ్గరకు పరిష్కారం కొరకు వెళ్ళాయి. కుందేళ్ళు నక్కకు నమస్కరించి వాటి రాకకు గల కారణం చెప్పాయి. నక్క చుట్టూ చూసి అక్కడ ఎవరూ లేరు అని గమనించింది. ఆ దుంపను ఇద్దరికీ సమానంగా పంచుతాను, దగ్గరగా రండి అని అన్నది. కుందేళ్ళు ఎక్కువగా ఆలోచించకుండా నక్క దగ్గరకు వెళ్ళాయి. నక్క వెంటనే అవకాశం చూసి ఒక్క క్షణంలో వాటి మీద దాడి చేసింది. పిల్లలు, దీని నుండి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి? ఇద్దరి గొడవలో 3వ వ్యక్తి లాభపడతాడు. మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాం.